श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। हृदय सदय चित्तं चित्तनाथं गुणानां उदधिमुरुगुणाढ्यं निम्नगालंकृतांघ्रिं जनकपतितनूजा स्वान्तकान्तोत्पलस्य स्फुरणकिरणचन्द्रं रामचन्द्रं भजस्व। ఓ మనసా, దయాసముద్రుడైనటువంటి వాడు, అందరి చిత్తములకు కూడా అధిపతి అయినటువంటి వాడు, సద్గుణములకు సముద్రము వంటివాడు, గంగానదిని తన పాదస్పర్శతోట మరింత పవిత్రంగా, మరింత పునీతంగా, మహిమాన్వితంగా చేసినటువంటి వాడు, సీతాదేవి యొక్క మనస్సు అనే కలువను వికసింపజేసే రామచంద్రుణ్ణి ధ్యానించు అని స్వామివారిని ధ్యానిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి వెంకట రాఘవుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 242వ రోజులో ప్రవేశించాము. ఆ విధంగా జగదోద్ధారకుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో సమష్టిగా ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అద సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తథా పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 34 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య महामंत्रस्य पारायणं श्री धन्वन्तरी मंत्रपारायणं च
अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराङ्गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम्। बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मनः। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 34 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। ततोऽहं हिमवत्पार्श्वे वसामि निरतः सुखं भगिन्यां स्नेहसंयुक्तः कौशिक्यां रघुनंदन। సోఫాలో వెనక్కి జార్లు పడి తాతయ్య సాయంకాలం భోజనం అయిపోయిన తర్వాత మనవల్ని మనవరాళ్ళని అందరినీ దగ్గరగా వేసుకుని తన చిన్ననాటి ముచ్చటించుకుంటున్నట్లుగా విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల్ని ప్రధానంగా ఉంచుకొని కథలు చెప్పడం మొదలుపెట్టారు. చాలా వరకు చెప్పేశారు, ఇంకాస్త మాత్రమే మిగిలి ఉంది. దానికి ముగింపు. ఓ రఘునందన. రఘునందన అనే మాట రఘుకులాన్ని ఉద్ధరించేవాడా, రఘుకులంలో ఉన్న వారందరూ తలుచుకుని ఆనందం పొందేలాగా అంత ఆనందింపచేసేవాడా, రఘుకులాన్ని వృద్ధి చేసేవాడా? ఎన్ని భావాలైనా ఉన్నాయి అందులో. ఆ భావాలన్నీ ఆ విశ్వామిత్రుల కళ్ళల్లో కనిపిస్తున్నాయి మనకి. ఆ విశ్వామిత్రుల కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నటువంటి రామలక్ష్మణుల్లో కనిపిస్తున్నాయి. అందుకనే సాధారణంగా ఉండే మాట మాట్లాడారు విశ్వామిత్రులు. రాముడికి వర్తిస్తుంది, లక్ష్మణస్వామికి వర్తిస్తుంది. రఘునందన అని అనడంలో ఇందులో చమత్కారం కనిపిస్తోంది, అది చెప్పుకుందాం. ఓ రఘునందన. తతః ఆ కారణం వల్ల అహం నేను భగిన్యాం కౌశిక్యాం స్నేహ సంయుక్త, నా భగిని అయినటువంటి కౌశికి అనే ఆ పతివ్రత నదీమతల్లి యందు పరమప్రీతితో కూడినవాడనై నిరతః ఎప్పుడు మాతృమూర్తిలాగా ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని, అనుగ్రహాన్ని, ప్రేమను కోరుకుంటున్నవాడనై, అక్కడే ఆసక్తి కలవాడనై, నితరాం రతి కలవాడనై, సుఖం హిమవత్పార్శ్వే వసామి. ఆ హిమవంతుని యొక్క ఆ పర్వత ప్రాంతం యొక్క ఒకానొక చాటున నేను సుఖంగా నివసిస్తున్నాను. అంటే అక్క చెల్లి వీరు తోడబుట్టినవారు కదా, కనుక సోదరి అని ప్రయోగించవచ్చు. కానీ వాల్మీకి మహర్షి అలా ప్రయోగించలేదు. వాల్మీకి మహర్షికి ఏమి స్వతంత్రత? విశ్వామిత్రుల అభిప్రాయాన్ని చెప్పడమే కదా వారు పూనుకున్న పని. కనుక విశ్వామిత్రుల అభిప్రాయం అది కాదు. తోడబుట్టినది అని చెప్పి ఊరుకుంటే మనసు ఊరుకోదు. మరి ఎలా చెప్పాలి అంటే భగిని అన్నారు. అంటే నిరంతరం ప్రయత్నశీల. ఏ విషయంలో అంటే ఇక్కడ కౌశికి విషయంలో నిరంతరం తన తోడబుట్టినవాడు బాగుండాలి, ఇంకా అభివృద్ధిగా ఉండాలి, ఇంకా బాగుండాలి అని ప్రయత్నం చేసేటటువంటి స్వభావం కలది.
అలా మన మేలు కోరే వారి జతలోనే మనం సుఖంగా ఉండగలుగుతాం. కానీ మనకి వెనకాల నుంచి తూట్లు పొడిచేలాగా పక్కలో బలెంలాగా తయారైన వారి జతలో మనం సుఖంగా ఉండగలమా? ఉండలేమన్నమాట. కనుక ఇక్కడ గొప్ప ప్రయత్నం కలది ఆమె చెంతన నేను ఒకానొక తల్లి చాటు పిల్లవాడిలాగా సుఖంగా ఉన్నాను అని చెప్పడంలో ఈ భ్రాతృప్రేమ, ఆ కౌశికి, ఆ అక్కయ్య గారు ఎంత నిండు ప్రతిరూపమో ఆ ప్రేమకు మనకి అర్థమవుతోంది. అందుకనే లోకంలో కొన్ని సందర్భాల్లో చెప్తారు కదా, భగినీ హస్త భోజనం ఎప్పుడు చేయాలి? మీకు చాలామందికి తెలిసిన విషయమే. అంతేగాని సోదరీ హస్త భోజనం, అగ్రజ హస్త భోజనం, అనుజా హస్త భోజనం అని పేరు పెట్టారా? పెట్టలా. మన భారతీయుల దృష్టి దార్శనికత ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఒక్క మాట మాట్లాడితే ఎంత అంతరార్థం అంటే, ఒరే నిరంతరం నీ బాగోగులు, నీ మంచి చెడులు, నీ అభివృద్ధి, నీ సుఖం, నీ శాంతి, సంతోషం కోసమే ప్రయత్నించేలాంటి పాపం ఆ ఆడపడుచు ఆమె చేతి వంట తింటే నీకు అభివృద్ధిరా అన్నట్లుగా మన ధర్మశాస్త్రం భగినీ హస్త భోజనం చేయమని చెప్పింది. సోదరీ హస్త భోజనం అని వ్యవహారం లేదు. అంటే అక్క చెల్లెళ్ళు ఎలా ఉండాలి అంటే, అన్నా వదిన గారుల మధ్య కుంపటి రాజేసేలాగా ఉండకూడదు. మరి నిరంతరం వారి అభివృద్ధిని కోరుకుంటూ వారి అభివృద్ధే తనకు పరమధ్యేయంగా భావించేలాంటి వ్యక్తులుగా ఉండాలి. తనకి ఇచ్చినటువంటి పాత్ర ఇది ఆ భగవంతుడు. విశ్వామిత్రుడు, కౌశికి దీన్ని గమనించాలి. ఎంతో ఉత్తమరాలు కనుక ఇంతటి లోకోత్తరమైనటువంటి మనస్తత్వం ఉన్న విశ్వామిత్రులకు అగ్రజగా, పెద్దక్కయ్యగా పుట్టించారు అన్నమాట పరమాత్మ ఆమెను. కనుక భగిని అనే పాత్ర ఎలా ఉండాలో ఈ 3-4 మాటల్లో ఇంత స్పష్టంగా చెప్పేసరికి బహుశా ఆ సందర్భంలో మన లక్ష్మణస్వామి కళ్ళు ఇంకా విప్పారి ఉంటాయి. లక్ష్మణస్వామి నేను సైతం మా అన్నగారికి ఒకానొక చెల్లెలలాగా వ్యవహరించి నిరంతరం వారి బాగోగులు, వారి సుఖశాంతులు చూసుకోవాలి అని ఒక దృఢమైనటువంటి సంకల్పం కలిగి ఉండొచ్చు. వెంటనే రామ, లేకపోతే ఒక కౌసల్యా సుప్రజ అని వగైరాలు మాటలు కాకుండా లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తికి కలిసి అర్థం వచ్చేలాగా రఘునందన అన్నారనమాట. అంతరార్థం ఏమి అంటే, బహుశా లక్ష్మణస్వామిని బోధించి అక్క తమ్ముడు ఈ రిలేషన్, ఈ అనుబంధం ఎంత తీయగా ఉంటుందో గమనించావా? చాటుకుండా కూడా నా అక్క గురించి నేను ఈ క్షణంలో కూడా తలుచుకుని పరవశించిపోయి మురిసిపోతున్నాను అంటే, దేశ సౌభాగ్యం అడిగితే నా అక్కయ్య ప్రేమ అనే సౌభాగ్యాన్ని వివరిస్తున్నాను అంటే అది ఎంత గొప్పదో తెలిసిందా లక్ష్మణ అన్నట్లుగా రఘునందన, రఘుకులంలో పుట్టినటువంటి ఓ మహనీయ, ఉత్తమ అని పిలుస్తున్నారన్నమాట. అంటే ఇది రాముడికి కథ, లక్ష్మణస్వామికి ఉపదేశం అన్నట్లుగా ఉంది వాతావరణం. అందుకనే కదా చిన్నపిల్లలు పెద్దవారు చెప్పిన దానిలో ఆ పాయింట్స్ అంటారు కదా, ఆ ముఖ్యమైనటువంటి ఘట్టాలని, అంశాలని అలా గమనించుకుంటూ ఉంటారు. అప్పటి నుంచి వారికి ఒక రకమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది. ఆ మనస్తత్వం దృఢంగా ఏర్పడిన తరువాత, అంటే సంస్కార మహిమ అంటారు, అది ఎంత బలంగా నాటుకుంటుందో అంత బలంగా ఈ చెప్పిన వారు వెళ్ళిపోయినా తను వెళ్ళిపోయేంత వరకు నిలకడగా నిలిచిపోతుందన్నమాట ఆ భావన. దీనికి లక్ష్మణస్వామి ఉదాహరణం. ఈ గొప్ప మేలు, ఈ భ్రాతృప్రేమను చూపించడం కోసమా అన్నట్లుగా విశ్వామిత్రుల వారు ఇంత గొప్పగా చెప్తున్నారు. ఓ రఘునందన, ఆ కారణంగా నా అక్క మీద ఉండేటటువంటి ఆ చెప్పలేని ప్రేమ వల్ల, నా అక్క నా మీద చూపించేటటువంటి ఆ చెప్పలేనటువంటి వాత్సల్యం వల్ల నేను అక్కడే మకాం ఏర్పరచుకున్నాను అంటారు. ఆఖరిగా ఒక్క మాట ఆ అక్క గురించి చెప్పి తన్మయత్వంతో విశ్వామిత్రులు మనల్నందరినీ తరింపచేస్తున్నారు. సాతు సత్యవతి పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత మహాభాగా కౌశికి సరితాంబర అన్నారు. ఆమె పేరుకి సత్యవతి, ప్రవర్తనకు కూడా సత్యవతే. సత్యే ధర్మే ప్రతిష్ఠిత, ఒకానొక సత్యమందు ఎన్నటికీ తప్పకూడదు అని అనుకున్న ఆ పరమాత్మ యొక్క శాసనానికి కట్టుబడి లోకంలో ప్రజలందరికీ దాహబాధ, దేహబాధ, రకరకాల శ్రమలు, అలసటలు, ఆయాసాలు అన్నీ తీర్చడం కోసం నిరంతరం తను ఆగకుండా ప్రపంచంలో సుఖశాంతులు తరగకుండా ప్రవహిస్తూనే ఉన్నటువంటి ఆ మహానది ఉందే, ఆ పేరుకి సార్థకతను తెచ్చేటటువంటి పాత్ర మా అక్కది.
కనుక సత్యమైనటువంటి ధర్మమందు ప్రతిష్ఠితమై ఉంది. ఏమా ధర్మం చెప్పలేదు వాల్మీకి మహర్షి. మిగతా గ్రంథాలన్నీ చూసుకోండిరా అన్నారన్నమాట. పెద్దలు రాసి పెట్టారు, మనకేమో సమయం చాలట్లేదు చదువుకోవడానికి. వాటిని అన్నింటినీ పరిశీలించుకుంటే నిన్నటి రోజున మనకు ఓ భావం మంచి తెలిసింది కదా. ఇలాంటి ఉత్తమ మూర్తుల్ని భగవంతుడు ఎన్నుకుని వారికి 2 స్వరూపాలు కేటాయించి, ఒకటి లోకంలో అవసరం తీర్చేటటువంటి ఆ తల్లి ప్రేమను పంచేలాగా ఒకానొక నదీమ తల్లిలాగా, మరి ఒకానొక పూజలు అందుకునేటటువంటి గంగా గోదావరి యమునాని పూజలు చేస్తాం కదా, అలా దేవతామూర్తిలాగా కూడా ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఆ మహావిష్ణువు యొక్క ప్రయత్నం వల్ల ఈ ప్రపంచంలో సుఖం, శాంతి, సంతోషం, అమృతం దీన్ని పంచడం కోసం ఇలాంటి పతివ్రతామూర్తులు నదిగా ఏర్పడి ప్రవహిస్తున్నాయి అని అనుకున్నాం కదా. ఆ రకంగా ఆ పరమాత్మ సంకల్పం సత్ సంకల్పం కనుక, అది సత్య సంకల్పం కనుక, అది సిద్ధ సంకల్పం కనుక, ఆ సంకల్పానికి కట్టుబడి ఎంతటి వారికైనా సరే ఎదురు చూసేటటువంటి వస్తువు స్వర్గ సుఖాలైతే, ఇక్కడ పుట్టినవాడు అక్కడి దాకా ఎగిరి 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 దానిలోనే ఉండిపోవాలి అని అనుకుంటూ ఉండేటటువంటి స్వభావం లోకంలో ఉంటే, నాకు అది వద్దు ఇది ముద్దు అనుకున్నట్లుగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా అక్క సత్యే ధర్మే ప్రతిష్ఠిత, అలా నిలబడిపోయింది అన్నమాట తన కర్తవ్యమందు. కనుక ఆమె పుణ్యాల రాశి, ఆమె పరమ పావనమైనటువంటి మూర్తి. ఎంతమంది అక్కయ్యల గురించి తమ్ముళ్ళు ఈ రకంగా చెప్పుకోగలుగుతారండి? ఎంతమంది తోబుట్టువులు భగిని అనే పేరుకి తగినట్లు ఉంటారండి? అలా ఉండాలి. వాల్మీకి మహర్షి యొక్క ఆశయం ఏమి మనం గమనించాలి అన్నమాట. కనుక నిజంగా అలాంటి భగినియే కనుక మనకు అండగా ఉంటే, మరి వయసు అయిపోయి అమ్మ నాన్న కాలం చెల్లి తీరిపోయినా వారి అందరి పరిపూర్ణమైనటువంటి ప్రేమను అందించడానికి మనకి తోడుగా ఉండేటటువంటి తోబుట్టువు అయిపోతుంది కదా ఆ భగిని. కనుక సాతు సత్యవతీ పుణ్య సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రత. భర్తకి కావాల్సింది చూసుకోవడమే ప్రధానమైనటువంటి వ్రతంగా కలది ఆమె పతివ్రత. కనుకనే మహాభాగ, గొప్ప భాగ్యవంతురాలు, చెప్పలేనంత అదృష్టం. ఎంత అదృష్టం! పరమ దురదృష్టవంతులు కూడా ఒక్కసారి అందులో నమో నారాయణాయ అని అలా 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 8 సార్లు ములిగితే వారికి కూడా భాగ్యం పట్టించేసేంత. స్నానం చేసేటప్పుడు మహానదుల్లో అక్కడ నారాయణ మంత్రం చెప్పుకుని 8 సార్లు మొలిగితే సకల పాపక్షయం అని పెద్దలు చెప్తారు. కనుక అంతటి పుణ్యాత్మురాలు ఈమె. వాల్మీకి మహర్షి చెప్పే మాటలన్నీ చూస్తే ఒకలాగా, ఆలోచిస్తే ఒకలాగా ఉండేలా ఉంటాయన్నమాట. ఇక్కడ ఏమి తాత్పర్యం అంటే, గొప్ప భాగ్యం కలది, ఇది సూటిగా తెలిసే మాట. ఆగి ఆలోచిస్తే అర్థమయ్యే మాట. ఆ తల్లిని ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా భాగ్యం ఎవరి వల్ల కలుగుతుందో, లోకంలో గొప్ప భాగ్యం ఎవరి వల్ల కలుగుతుందో ఆ వ్యక్తిని కూడా మహాభాగా అనాలన్నమాట. అంటే ఇంకొంచెం వివరంగా చెప్తాను. తను అదృష్టవంతురాలు అని ఒక అర్థం వస్తోంది. తనని ఆశ్రయించిన వారందరికీ కూడా భాగ్యాన్ని ఇవ్వగలిగినది అని అంతరార్థం వస్తుందన్నమాట. కనుక మహాభాగా. గమనించండి, ఇవే మాటలు ఆ సీతమ్మ తల్లిని రామయ్య చేతిలో పెట్టేటటువంటి సందర్భంలో ఆ కన్న ప్రేమ కన్నుల నిండగా జనక మహారాజు చెప్పిన మాట, ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవ పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత సదా. అంతే కదా? ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన. ఆ తరువాత ఉన్న మాట పతివ్రత మహాభాగా అనే మాట అన్నమాట. మరి ఆ సీతా కళ్యాణ ఘట్టం తలుచుకుంటే తలపులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అందుకని సరే పతివ్రత మహాభాగా. వెంటనే రామచంద్రమూర్తికి బుద్ధిలో ఏది రిజిస్టర్ అవుతుంది? లక్ష్మణస్వామికి మనస్సులో ఏది నాటుకుంటుంది? ఈ మాటలే కదా. కనుక పతివ్రత మహాభాగా కౌశికీ సరితాం వర అహం హి నియమాద్రామ హిత్వా తాం సముపాగత సిద్ధాశ్రమం అనుప్రాప్య సిద్ధోస్మి తవ తేజస. ఒకరు చాలా మంచిగా, చాలా గొప్పగా, ఎంతో ఉత్సాహంతో, ఉబలాటంతో మాట చెప్తున్నారు అనుకోండి, పక్కన కెలికే గణం చాలా ఉంటుంది.
వాళ్ళు ఏదో ఒకటి అలా కువిమర్శ చేసే అవకాశం ఉంటుంది. పాపం పెద్దవాళ్ళు అంతలోనే దానికి సందు ఇవ్వకుండా, తావు ఇవ్వకుండా ఇంకొక సమాధానం కూడా చెప్తారన్నమాట. ఏమయ్యా, మీ అక్కయ్య గారు అంత గొప్ప ఇల్లాలు, అంత ఉత్తమ సాధ్వి శిరోమణి అయితే ఆమెను విధులు పెట్టేసి నువ్వు ఎందుకు ఈ చెట్లమ్మట పొట్లమ్మట ఇక్కడిక్కడ ఇలా తిరుగుతావు అని అడగవచ్చు. దానికి జవాబు చెప్తున్నారు. క్షణం. శ్రీరామ. అహం హి నియమాద్రామ హిత్వా తాం సముపాగతః. రామ, నేను అంతటి మాతృప్రేమను పంచే నా భగిని సాన్నిహిత్యాన్ని విదిలిపెట్టి ఇక్కడకు ఎందుకు వచ్చానో తెలుసా? నియమాత్. ఏమా నియమం? తప్పనిసరిగా జరగవలసిన దాన్ని నియమం అంటారు కదా. అంటే ఈ లోకమంతా సుఖంగా ఉండాలి అని నాకు నియమం. నా పేరుని నిలబెట్టుకోవాలి, విశ్వమునకు మిత్రుడు అని నాకు నియమం. ఈ లోకంలో ఎవ్వరికీ ఏ బాధలు ఉండకూడదు అని నాకు నియమం. ఈ లోకాన్ని అంతని ఉద్ధరించాలి, దానికి రామచంద్రమూర్తి అవతరించాడు కనుక ఆ రాముణ్ణి సేవించుకోవాలి అని నాకు నియమం. ఈ అయోధ్య, ఈ జనకపురి అంటే ఈ మిథిల, దీనికి మధ్యలో ఉండేటటువంటి ప్రాంతం ఇది అని చెప్తారనమాట. అందుకనే అక్కడ కాచుకుని ఉన్నాడు విశ్వామిత్రుల వారు. అది నియమం. కనుక ఈ లోకమంతా సుఖంగా ఉండాలి అంటే, నా పేరుని నేను నిలబెట్టుకోవాలి అంటే, నా రాముణ్ణి నేను ఆశ్రయించి నా సర్వస్వం ఆరామార్పణం చేసి ఆ రాముడు జగదభిరాముడుగా నిలబడగలగాలి అంటే కావాల్సినటువంటి సదుపదేశాలో, మహేశ్వరాస్త్ర విద్యో, నా తపస్సో వగైరాలో సమర్పించుకోవాలి అంటే అది నాకు నియమం. కనుక హిత్వా, అలాంటి చోటుని కూడా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను రామా. అందుకని, అంతేగాని అక్కడ వేరే వేరే వ్యవహారాలు ఉండి కాదు. కనుక రామా, గమనించండి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి సంబోధన. రామా, ఇది ఎవరిని పిలిచేది? మన రాముణ్ణి పిలిచేది. మరి ఇంతకుముందు మాటలో రఘునందన, అది కామన్గా ఉన్న మాట. రామయ్యకి వర్తిస్తుంది, లక్ష్మణస్వామికి వర్తిస్తుంది. రామయ్యకు కథ, లక్ష్మణస్వామికి ఒకానొక పాఠంలాగా అయిందనమాట. కనుక రామా, అహం, నేను నిజమాతు ఒకానొక నిజమం పెట్టుకుని దానికోసమని, దాని నిమిత్తం తాం హిత్వా, అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఆ కౌశికి నదీమ తల్లి మా అక్కయ్య గారు ఆమె ఉండేటటువంటి ప్రాంతాన్ని హిత్వా విడిచిపెట్టి సముపాగత సిద్ధాశ్రమం, ఈ సిద్ధాశ్రమానికి వచ్చాను, ఇక్కడికి వచ్చాను. ఈ చోటు ఎటువంటిది? సిద్ధాశ్రమం. అనుకున్నది పొందడం అనేది సిద్ధి. ఆ సిద్ధిని అలవోకగా సిద్ధింపచేసుకునేవారు సిద్ధులు. ఆ సిద్ధులు ఏ శ్రమ లేకుండా ఎక్కడ నివసిస్తారో అది సిద్ధ ఆశ్రమం. సిద్ధితో కూడిన సిద్ధుల యొక్క నిత్య నివాస స్థానం. కనుక ఇక్కడికి వచ్చాను రామా. ఎవరండి ఆ సిద్ధులు? నువ్వే. ఇంతకుముందు కశ్యపుడు, అదితి, మరి ఒకానొక సందర్భంలో స్వామి యుగ యుగాలు తపస్సు చేసిన సందర్భాలు వగైరాలు అన్నీ అనుకున్నాం కదా. ఎక్కడ? ఇక్కడే కదా. కనుక సిద్ధాశ్రమం అనుప్రాప్య చెప్తున్నారు అక్కడ, సిద్ధో అస్మి తవ తేజస. అన్ని అంతరార్థాలు అలా అలా ఉంటాయన్నమాట. ఈ సిద్ధాశ్రమాన్ని అనుప్రాప్య పొంది నేను సిద్ధిని పొందాను, నేను సిద్ధుణ్ణి అయ్యాను. ఈ సిద్ధులు నివసించేటటువంటి ఈ ఆశ్రమానికి సార్థకతను తెచ్చాను. ఎలాగో తెలుసా? నీ తేజస్సు వల్ల. ఇది నీ మహిమ, నీ ప్రతాపం, నీ అనుగ్రహం, నీ కృప, నీ కటాక్షం. కనుక తవ తేజస సిద్ధ అస్మి. తేజస్సు అంటే ప్రభావం, తేజస్సు అంటే కొన్ని సందర్భాల్లో కాంతి, తేజస్సు అంటే శక్తి, ఇంకా 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 వగైరాలు చాలా తాత్పర్యాలు. ఇలా చెప్పగానే తాతయ్య సోఫాలో కూర్చుని ఆ మాదిరిగా కథలు చెప్పేటటువంటి సందర్భంలో అలా తల భుజానికి ఆనించి వింటూ ఉండేటటువంటి మనవరాళ్ళలో కూడా లేచి ఎదురుగా నిలబడి ఆ తాతయ్య బుగ్గలు రెండు చేతులతో పట్టుకుని దగ్గరగా వచ్చినట్లుగా, బహుశా మన రామయ్య లేచి నిల్చున్నాడో ఏమో. వాల్మీకి మహర్షి చెప్తున్నారు, గమనించండి. ఏష రామ మమోత్పత్తి స్వస్య వంశస్య కీర్తిత దేశస్య చ మహాబాహో యన్మాన్ త్వం పరిపృచ్ఛసి అన్నారు. అప్పుడు సంబోధిస్తున్నారు, మహాబాహో,
కూర్చుని ఉన్నవాడి బాహువుల మీద దృష్టి ఉంటుందా? ఉండదు కదా. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ కథలు వింటున్నంతసేపు ఆ కళ్ళల్లో ఆ సౌందర్యం, ఆ అమృతాన్ని ఆస్వాదించడంలోనే విశ్వామిత్రుల దృష్టి నిమగ్నమై ఉంటుంది కదా. అలకలు అల్లల్లాడగా అని మనం గతంలో అనుకున్నాం కదా. ముంగురుల మీద దృష్టి పడితే అక్కడే, కళ్ళ మీద దృష్టి పడితే అక్కడే. అలా 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 విశ్వామిత్రుల దృష్టి ఎక్కడ పడిందంటే రాముడి బాహువుల మీద పడిందనమాట. అంతటి ఆజానుబాహుడుగా ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపం మీద దృష్టి పడింది అంటే రామచంద్రమూర్తి బహుశా లేచి ఎదురుగా నుంచుని ఉండవచ్చు. ఆ చేతులు, బాహువులు, వీటన్నింటి మీద ఆ రోమాంచితమైనటువంటి ఆ లక్షణాలు, సంకేతాలు స్పష్టంగా కనపడి ఉండవచ్చు. కనుక ఉండబట్టలేక ఒక్కసారి ఆ భుజాల్ని నిమురుతో దగ్గరకు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం ఊహించుకోవాలి అని కావచ్చు. వాల్మీకి మహర్షి చెప్తున్నారు, మహాబాహో రామ త్వం మాం యత్ పరిపృచ్ఛసి, నువ్వు నన్ను ఏదైతే పరిప్రశ్న చేసేవో, ఇది ఇంకా అద్భుతమైనటువంటి మాట. ఇదేదో తెలుసుకోవాలి అనే సమాచారం కోసం అడిగిన మాట అయితే అది వేరేలా ఉంటుంది. గమనించండి, చాలా చోట్ల ఈ పరిప్రశ్న, పరిపృచ్ఛ అనే మాటలు వస్తాయి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరదం నారదం పరిపప్రచ్ఛ పరిపృచ్ఛసి. ప్రకృతంలో అంటే రామయ్య అంత మనస్సులో పెట్టుకుని ఇంత ప్రశ్న వేస్తారనమాట. అంత కుతూహలానికి సరిపడగా పరిపూర్ణంగా విశ్వామిత్రుల వారు సమాధాన పరుస్తారనమాట. ఈ వంకతో సమాధానపరచవలసింది ఎవరిని? మనల్ని. ఏ శ్లోకం వింటే ఆ శ్లోకం, ఏదో బజార్ నుంచి ప్రియమైనటువంటి వస్తువులు తెచ్చి ఇస్తే ఒక్కొక్కటి లెక్క చూసుకుని లోపల పెట్టుకున్నట్లుగా ఒక్కొక్క శ్లోకరత్నాన్ని సంచిలో వేసుకుని ఒక్కొక్క రత్నాల వంటి సుగుణాల్ని మనం అలవరుచుకోవాలి అని కాబోలు వాల్మీకి మహర్షి యొక్క ఒక సుదీర్ఘమైనటువంటి లోతైన ఆశయం. కనుక మహాబాహో రామ త్వం మాం, నువ్వు నన్ను యత్ పరిపృచ్ఛసి, దేన్ని పరిప్రశ్న చేసి తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో, సా ఏషా మమ స్వస్య వంశస్య దేశస్య చ ఉత్పత్తి కీర్తిత. ఆ తాలూకు చరిత్ర అంతా, దాని సమాచారం అంతా సమగ్రంగా, నా చరిత్ర, నా వంశీయుల చరిత్ర, స్వస్య వంశస్య, ఈ ప్రాంతం యొక్క చరిత్ర నీ ముందు ఇలా నివేదించాను అంటారు. తరువాత మాట, గతః అర్ధరాత్రః కాకుత్స్థ కథాః కథయతో మమ నిద్రామభ్యేహి భగవన్ నిద్రామభ్యేహి భద్రంతే మాభూత్ విఘ్నః అధ్వని ఇహ నః. ఇది ఇంకా అద్భుతమైనటువంటి మాట. అంటే ఒక్కసారి చుట్టూరా అలా పరిశీలిస్తే గడియారాలు లేవు కదండి అప్పట్లో. మరి వెలుతుర్ని బట్టి పొద్దు చూసుకోవడానికి అవకాశం లేదు కదా. మరి రాత్రి పొద్దు ఎలా చూడాలి? నక్షత్రోదయం వల్ల, చంద్రోదయం వల్ల చూడాలి. మరి చుట్టూతా పరికిస్తే అంత చీకటిగా ఉంటుంది కదా. నక్షత్ర ప్రకాశం, చంద్రప్రకాశం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. అలా చూసిన సందర్భంలో కాకుత్స్థ, మళ్ళీ ఇద్దరికీ వర్తించేలాంటి మాట, కాకుత్స్థ వంశోద్భవులైనటువంటి ఓ మహావీరులారా అన్నట్లుగా ఉందన్నమాట. రామలక్ష్మణుల్ని ఇద్దరినీ ఉద్దేశించి చెప్తున్నారు. మమ కథాః కథయతః, నేను ఇలాగే కథలు చెప్తూ ఉంటే అర్ధరాత్రః గతః, దాదాపుగా అర్ధరాత్రి కావస్తోంది. అంటే అక్కడ పెద్దలు వ్యాఖ్యానంలో వివరించి చెప్తారు, సుమారుగా 8:30-9 ఆ ప్రాంతం కావస్తోంది. సుమారుగా పూర్ణిమ తరువాత బహుళపక్షంలో తదియో చవితో అవ్వచ్చు. ఈ పొద్దులు లెక్క, ఈ నక్షత్రోదయం, చంద్రోదయం, వీటన్నింటినీ పరిశీలిస్తే, తర్వాతి శ్లోకాల్ని అంతని గమనిస్తే తెలిసేటటువంటి ఒక స్పష్టమైన సమాచారం అది అన్నమాట. కనుక అర్ధరాత్ర గతః, అర్ధరాత్రి అయిపోయింది అని అర్థం. కానీ అర్ధరాత్రి కాలేదు. ఎందుకు కాలేదు అంటే తర్వాతి శ్లోకాలని ఆలోచించుకుంటే మనకి పూర్తిగా అర్థమవుతాయి. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, తెల్లవారి ప్రయాణం అనుకోండి, లేకపోతే సుముహూర్తం ఉంది అనుకోండి, ఆ రాత్రిపూట పిల్లలంతా కలిసి ఏ వినోదాలతోటో లేకపోతే కబుర్లతోటో అలా కాలక్షేపం చేస్తున్నారు అనుకోండి, ఒరే అర్ధరాత్రి అవుతుందిరా, ఏమిట్రా ఇంతవరకు, పడుకోండి బెంద్రాళే అంటూ ఉంటారు. ఏంటి నాన్న 7:30కి 8ంటికి అర్ధరాత్ర అని పిల్లలు అలా తండ్రికేసి చూసి అడిగే సందర్భాలు ఉంటాయి కదా. అంటే అర్ధరాత్రి కావస్తోంది అని అర్థం అన్నమాట. పిల్లల్ని తొందరగా నిద్రపుచ్చాలి అని ఆరాటంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకాస్త కలిపి చెప్పినట్లుగా విశ్వామిత్రులు చెప్తున్నారు. ఎందుకని? పాపం ఈ లేత పిల్లలు, ఈ పసిప్రాయంలో ఉన్నటువంటి ఈ పసికూనలు నిద్ర లేకపోతే కష్టపడిపోతారు అని ఆ మాటలన్నీ కూడా వస్తున్నాయి.
కాకుత్స్థ మమ కథా కథయత, ఈ రకంగా కథలు చెప్తుంటే అర్ధరాత్ర గత, అర్ధరాత్రి కావచ్చేస్తోంది, నిద్రామభ్యేహి, ఇంకా పడుకోనాయనా, తే భద్రం, నీకు ఎల్లప్పుడూ మంచి జరుగుగాక, భద్రం కర్ణేభి శృణుయామదేవాః, ఎంత గొప్ప ఆశీర్వచనమో, భద్రంతే భద్రంతే భద్రంతే, ఎన్నిసార్లు వస్తుందో ఈ మంగళాశాసనం, ఈ శుభాకాంక్ష గమనించండి. పిల్లలు పెద్దవారి పట్ల కోరుకుంటే అది శుభాకాంక్ష, పెద్దలు పిల్లల పట్ల చేస్తే అది మంగళాశాసనం, ఆశీర్వచనం అని అంటారన్నమాట. కనుక ఈ మంగళాశాసనం మనందరికీ కూడా మంగళాశాసనమే కదా. ఎందుకని మనం కూడా రామయ్య జతలో ఉన్నవారమే కదా, మనందరం రాముని వారం, రాముని పరివారం కదా. కనుక భద్రంతే ఆ ఆశీర్వచనం మనకి కూడా అన్నమాట. నహ ఇహ అధ్వని విఘ్న మహాభూతు, మనం తెల్లవారి చాలా పెద్ద ప్రయాణం చేయాలి. ఏమిటి అసలు ప్రయాణం? మిథిలకు పయనమయ్యారు కదా వీరంతా కూడా. అసలు కథ అది. ఆ కథకు అంతరాయం అనిపించినటువంటి కొందరు దీన్ని అంతని కూడా కత్తిరించేసి ఎడిటింగ్లో పక్కన పెట్టేశారు. కానీ ఇందులో మరి భగినీ స్నేహమా, పాతివ్రత్యమా, మరి కుశనాభ కన్యకల, తండ్రి ప్రేమ, అమ్మో ఎన్ని విషయాలు, ఎన్ని విశేషాలు, బోళ్ళు రహస్యాలు తెలిసాయి మనకి. కనుక అసలు ప్రయాణం మిథిలకు, కనుక ఆ ప్రయాణంలో మనకి ఎక్కడ అడ్డు రాకూడదు. ఏమి తాత్పర్యం అంటే గమనించండి, చాలా విచిత్రంగా చమత్కారంగా ఉంటుంది. రేపో ఎల్లుండో ఇంకా శుభకార్యం అనేటప్పటికే ఆ పెళ్లి కూతురిని పిలిచి అందరూ ఏం చెప్తారు? అమ్మా నువ్వు అంత మాదిరి అంతంతసేపు మెలుకొని ఉండకూడదు, కళ్ళ కింద గుంటలు పడిపోతాయి, నువ్వేదో పాలు రాసుకోవాలి, మరొకటి చేసుకోవాలి, పెందరాళే పడుకోవాలి, ఒరే అక్కన ఎవరు కదపకండ్రా. ఎందుకండి ఇదంతా అంటే ఆ పెళ్లిపీటల మీద కూర్చున్నటువంటి సందర్భంలో ఈ ముఖం ఏదైనా వాడిపోతుందేమో, ఆ పెళ్లి కొడుకు సుముహూర్తం కాగానే తెర తీయగానే చూసి చూడినటువంటి తొలి క్షణంలో ఓ మాదిరిగా ఓ మార్కు తగ్గి కనిపిస్తుందేమో అని ఆరాటం ఉంటుంది కదా మరి వారందరికీ కూడా. అలా మన రామయ్య నిద్రలేని రాత్రుళ్ళు గడిపి మార్గాయాసం వల్ల అలిసిపోయి ఒడిలిపోతే సీతమ్మ దృష్టిలో ఒకానొక మార్కు తగ్గిపోతుందేమో. అమ్మమ్మో అలా కాకూడదు కనుక చెప్తున్నారు, మనం ఇంకా ప్రయాణం చేయాలి, ఆ ప్రయాణంలో మనకి శ్రమ అవుతుంది, కనుక పెంద్రాళే పడుకోండి నాయనా అని చెప్తున్నారు అన్నమాట. అధ్వని విఘ్న, మార్గంలో మనకి ఎక్కడ ఆటంకం రాకూడదు అని చెప్పడం తాత్పర్యం. అంటే ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్తోంది ఆయుర్వేద శాస్త్రం. యథాకాలే సేవిత నిద్రాగుణా ధాతుసామ్యత్వం అతంద్రిత్వం అని మొదలుపెట్టి కొన్ని అంశాలని చెప్పారు. అసలు మనిషికి నిద్ర ఎంత అవసరం, దానివల్ల ఎంత ప్రయోజనం. వాల్మీకి మహర్షి పరమ పవిత్రమైనటువంటి ఒకానొక శోణానదీ తీరంలో గిరివ్రజం అనేటటువంటి ఒకానొక మహనీయమైన కమనీయమైనటువంటి ప్రాంతంలో తన పూర్వ చరిత్ర అంతా కూడా గురుదేవుల చరిత్ర విద్యార్థులు తెలుసుకోవాలి కనుక తెలియజెప్పినటువంటి సందర్భంలో పడుకోవడం గురించి 1-2 శ్లోకాలు చెప్పారు. ఎందుకండి ఇది చాలా ఆశ్చర్యం అంటే అక్కడ చెప్తారు, వాగ్భటులు సూత్రస్థానంలో 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా తోస్తోంది. పెద్దలు చాలా కృషి చేశారండి. మనం కృషి చేసి దాన్ని అంతని అర్థం చేసుకున్న సందర్భంలో జీవితం ఎంత బాగా పండుతుందో. నిద్రాయత్తం సుఖం దుఃఖం పుష్టి కార్ష్యం బలాబలం వృషత క్లీబత జ్ఞానం అజ్ఞానం జీవితం అని మొదలుపెట్టి కొన్ని అంశాలని చెప్పారు. ఒక వ్యక్తి సుఖం దుఃఖం శరీర దృఢత్వం బలహీనత ఈ రకమైనటువంటి ఏ స్థితికి గురి అయినా దీనికి అంతకీ కారణమైనది నిద్ర. ఆ పరమాత్మ ఎంత వరం ఇచ్చారండి మనకి. వీడు బీదవాడా, వీడు ధనికుడా, వీడు పుణ్యాత్ముడా, వీడు పాపాత్ముడా అని తెలియకుండా ఎంతో అలసి సొలసి పగలంతా కూడా ఒక మాదిరిగా గడిపిన వాడు సైతం ఆ చెట్టు కింద ఆదమరచి తన చేతినే దిండుగా పెట్టుకుని అలా నిద్రించేలాంటి సందర్భం ప్రతి వ్యక్తికి దైనందినమైనటువంటి ఒకానొక ముక్తి, ఒకానొక మోక్షం, ఒకానొక శాశ్వతమైనటువంటి తరగని చెరగని ఆనందం అని కదా మన వేదాంత శాస్త్రం చెప్తోంది. దైనందిన లయం అని కదా చెప్తోంది. ఎంత గొప్ప వరం. ఆ వరాన్ని కనుక మనం సద్వినియోగపరుచుకోలేకపోతే ఇగో ఇలాంటి దుఃఖం, ఇలాంటి కార్ష్యం అంటే కృషత్వం, క్షీణత ఇవన్నీ ఏర్పడతాయి. ఇంకా చెప్తోంది శాస్త్రం ఏమనంటే నిద్ర సమయానికి సరిగా కనుక పొందకపోతే నిద్రను వృషత క్లీబత అని అన్నారన్నమాట. సంసార జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. క్లీబత్వం అంటే నపుంసకత్వం అని అర్థం అన్నమాట. కనుక ఉచితమైనటువంటి కాలంలో తగినంతసేపు ఒకానొక తీరుగా నిద్రపోవడం అన్నది చాలా అవసరం అనేటటువంటి ఒకానొక
రహస్యాన్ని మనకు బోధించడం కోసం విశ్వామిత్రులు రాముణ్ణి నిద్రపోనాయన అని చెప్తున్నట్లుగా వాల్మీకి మహర్షి మనల్ని వేల్టకి నిద్రపోండి నాయన అని మనకి చెప్తున్నారు అన్నమాట. కనుక అకాలే అతి ప్రసంగాచ్చ నచ నిద్ర నిషేవిత సుఖాయుషి పరాకుర్యాత్ కాలరాత్రిరివ అపరా అని అన్నారు. నిర్ద్వంద్వంగా నిర్మోహమాటంగా చెప్పేస్తారు శాస్త్రజ్ఞులు ఏదైనా సరే. ఏమని? నువ్వు సమయానికి నిద్రించి హాయిగా ఉన్నావా, నీ సంసారం జీవితం అంతా చాలా చక్కగా ఉంటుంది, ఏ సంతాన లోపాలు సమస్యలు లేకుండా. అలా కాకుండా నీకు తోచినట్లుగా 1 గంట దాకా 2 దాకా నేను నైట్ అవుట్ చేస్తానండి, ఈ గేమ్ ఆడేసే పడుకుంటానండి అని అనుకుంటావా? ఈవేళ ఓపికగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత డాక్టర్లమ్మట మరో దగ్గర తిరగాల్సి వస్తుంది. డాక్టర్ గారు పెళ్ళై 10 ఏళ్ళయింది, సంతానం లేదండి అని చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక క్లీబత్వం నపుంసకత్వానికి దారి తీస్తుంది. కనుక తగిన సమయంలో నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఆ అధికారి, లేకపోతే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, లేకపోతే ఆ భగవంతుడో నిద్రపోరా నాయనా అని చెప్పి రాత్రివేళ లేకపోతే విశ్రాంతి తీసుకునేటటువంటి వేళ కార్యాలయాలు పనిచేయవు కదండి. ఒకవేళ పని చేస్తే వారికి నిద్ర కోసం మరొక సమయాన్ని కేటాయిస్తారు కదండి. మరి పని చేయాల్సిన సమయంలో చేసేసి నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోయి విశ్రాంతిని ఇవ్వకుండా శరీరాన్ని కష్టపెడితే మరి క్లీబత్వం రాకేమవుతుందండి? కనుక భ్రషత క్లీబత, జ్ఞానం అజ్ఞానం, తెలివి తక్కువతనం అంతా కూడా దీని మీదే ఆధారపడి ఉన్నాయట. నచ నిద్ర నిషేవిత అని. నిద్ర ఎవరి చేతైతే సేవింపబడకుండా ఉంటుందో, అంటే ఎవరైతే సమయానికి నిద్రపోకుండా ఉంటారో వారికి తగిలేటటువంటి దెబ్బలు నష్టాలు కలిగేటటువంటివి ఇవన్నీ అని చెప్పడం తాత్పర్యం. మరి నిద్రపోవాల్సిన సమయంలో కాకుండా తోచినట్లుగా శరీర ధర్మాన్ని అతిక్రమింపచేసి దారి తప్పి చేసినటువంటి పని వల్ల అకాలే అతి ప్రసంగాచ్చ, కాలం కాని సమయంలో నిద్రపోయినా, అతిగా నిద్రపోయినా, లేవాల్సిన సమయానికి లేవకుండా నిద్రపోయినా అక్కడ చెప్తారు సుఖ ఆయుషి పరాకుర్యాత్ అంటారు. సుఖాన్ని పోగొట్టేసుకున్నవాడు అవుతాడు, ఆయుష్ను నష్టపరిచేసుకున్నవాడు అయిపోతాడు. నిజంగా చెప్పాలి అంటే ఆ ప్రయత్నపూర్వకంగా ఏదో ఒక విందులతో వినోదాలతో లెక్క చెయ్యకుండా నిర్లక్ష్యం వల్ల, అశ్రద్ధం వల్ల, తన మీద తనకు జాగరూకత లేకపోవడం వల్ల, బాధ్యతారహితంగా ప్రవర్తించడం వల్ల ఆ రాత్రి అతడికి ఒక కాళరాత్రే అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. వాగ్భటులు చెప్పిన మాట అని అనుకున్నాం కదా. గొప్ప ఆయుర్వేద శాస్త్రం, చాలా అద్భుతమైనటువంటి విషయాలు. దీన్ని అంతని గమనించే జగద్గురువులు శంకరులు ఒక మాట చెప్పారు. ఈ మాట చెప్పుకుని మనం ముగించేసుకుందాం. ఏమనంటే, మహాప్రభో భగవంతుడా, రుద్రులు 11 మంది కదండి, ఆ మహేశ్వరుణ్ణి 11 అంశాలతో అర్జీ పెట్టుకుంటున్నారు అన్నమాట. ఏమని? పౌరోహిత్యం రజని చరితం గ్రామణీత్వం నియోగ మాఠాపత్యం యనృతవచనం సాక్షివాద పరాన్నం బ్రహ్మద్వేష ఖలజనరతి ప్రాణినాన్ నిర్దయత్వం మా భూదేవం మమ పశుపతే జన్మ జన్మాంతరేపి. శ్లోకమంతా వివరిస్తే మరి చాలాసేపు పడుతుంది, చాలామందికి తెలిసిన విషయమే. మహాప్రభో పరమేశ్వర, ఏ జన్మకి కూడా ఎన్ని జన్మల నుంచో చేసుకున్నటువంటి పాపాలన్నీ నన్ను వెంటాడేస్తున్నా కూడా ఈ 11 ఫలితాలు మాత్రం నా నుదుట రాయకు స్వామి, నేను తట్టుకోలేను. ఏమేమి అవి అంటే కొన్ని చెప్తున్నారు. అందులో మరి మొట్టమొదటిది కదా అది చెప్పుకోవాల్సి వచ్చింది. పౌరోహిత్యం అనే పదవి నాకు ఎప్పటికీ కట్టపెట్టకు స్వామి. అదేమిటండి, పురోహితులు అంటే అంతటి వారు కదా. అంతటి వారు అనే మాట నిజమేనండి, అది యజమాని గౌరవించినప్పుడు. ఆ యజమాని గారు ఆలస్యంగా లేచే స్వభావం ఉంటే రేపు ప్రొద్దుటే మీరు 4 గంటలకే వచ్చి 4:30కి నన్ను నిద్ర లేపండి అని చెప్పేలాంటి పోస్టు ఇచ్చారనుకోండి, ఇంతకంటే దుస్థితి ఏముంటుంది? తలుపు కొడుతూ ఉండాలి వీరు దేవతల తలుపు తట్టి ఆహ్వానించాల్సినటువంటి ఉత్తమ గురువులు యజమాని పడక గదిలో ఆదమరచి నిద్రపోతుంటే ఒళ్ళు తెలియక వాడి తలుపు తట్టి నిద్రలేపే స్థితి దుస్థితే కదండి. కనుక నాకు అలాంటి పౌరోహిత్య పదవి నాకు ఇవ్వకు స్వామి అని ప్రార్థించారనమాట. నేను స్వామి మీరు చెప్పారు కానీ ఆ లిస్టులో ప్రధానమైన వస్తువును మర్చిపోయానండి అని అంటారనుకోండి, వీరు గబగబా బండి వేసుకుని అలా వెళ్ళి ఇలా రావాలి అన్నమాట, ఆ వస్తువులు తెచ్చిపెట్టాలన్నమాట. వీరు ఎవరినో ఉద్ధరించడానికి ఒకరి దగ్గరికి వచ్చి వారికి సేవకుల, వారిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నటువంటి దేవతలకు సేవకుల. కనుక ఈ నీచ జన సేవ నేను చేయలేను స్వామి, నేను తట్టుకోలేను, నాకు అది వద్దు అని ప్రార్థిస్తున్నారన్నమాట. ఆ వెంటనే చెప్పిన మాట రజని చరితం. రజని అంటే రాత్రి, అందరికీ సుఖంగా నిద్రనిచ్చి ఎంతో సంతోషాన్ని ఇచ్చి సకల జన మనోరంజనం చేస్తుంది అని ఒకానొక పేరు పెట్టినటువంటి రజని అనేటటువంటి ఒకానొక రాత్రి భాగంలో
ఏదేదో దుర్బుద్ధితో, ఏదేదో విలాసాలతో, ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా బాధ్యతారాహిత్యమో, అశ్రద్ధో, నిర్లక్ష్యమో వగైరా వగైరాతో నేను మేల్కొని ఉండేటటువంటి దుస్థితి నాకు కలిగించకు స్వామి. నేను హాయిగా పగలంతా నా కర్తవ్యాలు చేసుకుని, లేకపోతే నా విధి నిర్వహణ అంతా నేను మంచిగా పూర్తి చేసుకుని, నేను నిద్రపోవాల్సిన సమయంలో వేరే వ్యాపకాలు పెట్టుకోకుండా హాయిగా నిద్రపోయేలాగా నన్ను అనుగ్రహించు అని అంటారన్నమాట. కనుక ఆ నిద్రలేని రాత్రులు కాళరాత్రి అంటుంది ఆయుర్వేదం. అలాంటి కాళరాత్రులు మన రామయ్య జీవితంలో రాకూడదు అని, అంతేకాదు మన ఎవరి జీవితాల్లోనూ ఉండకూడదు అని, విశ్రాంతి తీసుకోవలసినటువంటి సమయంలో శరీరానికి ఆ శ్రమను పోగొట్టేటటువంటి నిద్ర చాలా అవసరం. కనుక అందుకనే స్వామికి కూడా పవళింపు సేవ, సకాలంలో నిద్ర లేవాలి కనుక ఆ సుప్రభాతం అనేది. కనుక ఈ పవళింపు సేవ, ఈ సుప్రభాతం అనేది మనందరికీ కూడా ముఖ్యం అనేటటువంటి ఒకానొక సదుపదేశాన్ని చేస్తూ విశ్వామిత్రులు ముగించినటువంటి ఆ ప్రవచనాన్ని మనం ఈనాటికి ముగిద్దాం. తరువాయి కథ తరువాయి భాగంలో. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. తతోహం హిమవత్పార్శ్వే వసామి నిరతః సుఖం భగిన్యాం స్నేహ సంయుక్తః కౌశిక్యాం రఘునందన సాతు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే प्रतिष्ठिता पतिव्रता महाभागा कौशिकी सरितांबरा अहं हि नियमाद्राम हित्वा तां समुपागतः सिद्धाश्रमं अनुप्राप्य सिद्धोस्मि तव तेजसा एषा राम ममोत्पत्तिः स्वस्य वंशस्य कीर्तिता देशस्य च महाबाहो यन्मां त्वं परिपृच्छसि गतोर्धरात्रः काकुत्स्थ कथाः कथयतो मम निद्रामभ्येहि भद्रन्ते मा भूद्विघ्नः अध्वनीहनः इत्यार्षे श्रीमद् रामायणे बालकाण्डे चतुस्त्रिंशे सर्गे పంచశ్లోకాః. రమణీయమైన రామాయణ ప్రవచనంలో ఈనాడు మనం విశ్వామిత్రుని యొక్క వారి యొక్క వంశం గురించి తెలుసుకున్నాము. ఆ గాధికి ఇద్దరు సంతానము, సత్యవతి, అదేవిధంగా విశ్వామిత్రుడు. సత్యవతి పుణ్యవతిగా, ఆమె మహాపతివ్రతగా రుచిక మహర్షి యొక్క భార్యగా ఉండి స్వశరీరంతో స్వర్గానికి వెళ్ళి మరలా ఈ భూలోకాన్ని ఉద్ధరించడానికి అన్నట్లుగా హిమవత్ పర్వతం దగ్గర కౌశికి అనే నదిగా ఆమె అవతరించి ఈ భూమిని కూడా ఉద్ధరిస్తూ ఉన్నది. ఆ కౌశికి అనే నదిగా అవతరించినటువంటి తన భగిని అయినటువంటి ఆమె మీద ఉన్నటువంటి స్నేహముతోటి విశ్వామిత్రుడు ఆ హిమవంతుని యొక్క ఆ ప్రదేశంలోనే ఉండేవాడిని. అయితే లోక కళ్యాణము కోసము నియమమును అనుసరించి ఈ సిద్ధాశ్రమానికి వచ్చి, సిద్ధాశ్రమంలో లోక కళ్యాణం కోసం యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించి, ఆ క్రతువులను రామచంద్ర నీ యొక్క సహకారంతో వాటిని చక్కగా పరిపూర్ణం చేసి నేను సిద్ధుడనయ్యాను అని రామచంద్రమూర్తికి తన వంశవృత్తాంతాన్ని అన్నిటినీ కూడా తెలియజేశారు. అయితే చూడండి, ఇక్కడ సహజంగా ఇప్పటి రోజుల్లో మీ తాతగారి పేరేమిటి అంటే కూడా చెప్పడానికి మనవాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ విశ్వామిత్రుడు వారి యొక్క వంశవృక్షం బ్రహ్మగారి దగ్గర నుంచి మొదలుపెట్టి విశ్వామిత్రుడి వరకు అంతా కూడా వివరించి
ఆ తర్వాత అంటున్నారు, ఈ కథలు వింటూ చాలా కాలం గడిచింది నాయన, రాత్రి గడుస్తున్నది, కావున నిద్రపోండి అని చెప్పి అన్నారు. ఈ సందర్భంలో గురువుగారు ఆయుర్వేద శాస్త్రం ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషాలను తెలియజేశారు. నిద్ర యొక్క మహాత్మ్యం గురించి చెబుతూ, అవి ఎలా ఉన్నా ఎన్ని ఉన్నప్పటికీ కూడా నిద్రపోకపోవటం వల్ల నిజ జీవితంలో కూడా నిద్ర పట్టనటువంటి రోజు ఆ తర్వాత రోజు కూడా ఎంతో దారుణంగా, అంటే ఏమీ తోచనటువంటి పరిస్థితి, బుద్ధి కుశలత లోపించడము, అదేవిధంగా మతిమరుపు, ఇలాంటివన్నీ కూడా వస్తాయని మనకు ఆ ఆయుర్వేద శాస్త్రం ద్వారా తెలుస్తున్నది. ఆ విధంగా అనేక విశేషాలను మనం చక్కగా విన్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వంతు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేష శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిపాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయం తు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాసా నామ్నాప్యన్యాయ బాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మద మద ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మద మద ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ
जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जये धातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृतां तां विचिन्तयेत्। कर्कटीं कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेत् चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः। साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे। आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्यो नु गृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम्। धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।
నా